హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియో ఒకవేళ ఆడియో మీకు కొంత డల్ అనిపిస్తుంటే ట్రై చేస్తున్నాను బెస్ట్ గా మాట్లాడడానికి. ఏదో నీరసంగా చెప్తున్నారు అనుకుంటుంటే కొంచెం హెల్త్ బాగాలేదు, లైక్ పెద్దదేం కాదు కానీ కొంచెం లైక్ బాడీ ఏదోలా ఉంది, జస్ట్ ఒక చిన్నది. మేబీ స్టార్టింగ్ మంచిగానే స్టార్ట్ చేసినా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మీకు నేను లోగా నీరసంగా చెప్తున్నట్లయితే ఏంటిది అని తప్పుగా అనుకోది. ఒక్క వీడియో మోస్ట్లీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి బెటర్ గానే ఉంటుంది. అయితే ఇవాళ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటుంది యూజువల్ గా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్ నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళైనా, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ త్రూ ఎనీ రూట్స్ ఎవరు మనీని సంపాదిస్తున్నా వాళ్ళు పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ఉంటే 20 lakhs 30 50 lakhs ఆర్ మోర్ దాన్ 50 crores లో సంపాదిస్తున్నా వాళ్ళు ఎలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ సేవ్ చేసుకుంటారన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఏవైతే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ రియల్ గా జెన్యూన్ గా ఇయర్లీ ఇన్కమ్ చూపించి అందులో మీకు ప్రాఫిట్స్ అని చూపిస్తూ ఉంటారు, వాళ్ళు యూజ్ చేసే బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ట్రిక్స్ ఏంటి వాటిని మాట్లాడుకుందాం. దీంతో పాటు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది, మేము ఫస్ట్ చూపించింది ప్రాఫిట్ చూపించినప్పుడు ఇండివిజువల్ అకౌంట్ లో ఉన్నాం, కానీ దాని తర్వాత కంపెనీ అకౌంట్ కి మారాం. సో ఎప్పుడైతే మేము అనుకుంటున్న నెంబర్ ఏదైతే సిగ్నిఫికెంట్ గా ఒక 1 crore అరౌండ్ దానికంటే పైన వస్తుంది అని మనకి అర్థమవుతున్నప్పుడు కంపెనీ అకౌంట్ కి మారాలనుకున్నాం. అసలు ఎందుకు మారాం కంపెనీ అకౌంట్ కి? అంతకుముందు ఇండివిజువల్ అకౌంట్, తర్వాత కంపెనీ అకౌంట్స్ కి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది, వాటి గురించి మాట్లాడతాను. యాక్చువల్లీ ఈ టాపిక్ రిలేటెడ్ గా అన్నయ్య ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఆన్సర్ చేశారు. ఒకవేళ అది విన్నట్లయితే ఓకే, మీకు అది క్లారిటీ ఉంటుంది. ఒకవేళ విన్నట్లయినా లేకపోతే అది విని మర్చిపోయినా ఆర్ ఇవన్నీ కూడా ఈ 50 lakhs ఆర్ అంతకంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు, ఈవెన్ 20-30 lakhs సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఎలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మార్చ్ ఎండింగ్ అయిపోయి ఉండొచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ రిలేటెడ్ గా ప్రాఫిట్ వీడియో ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఇయర్లీ ప్రాఫిట్స్ డిస్ప్లే చేయండి అంటున్నట్లయితే ఫ్రెండ్స్, ఇయర్లీ ప్రాఫిట్స్ డిస్క్లోజ్ చేయకూడదు అని ఇక్కడ నుంచి చాలా నెలల క్రితమే నేను ఈ వీడియోలో అప్డేట్ చేశాను. ఒక్కసారి వినండి. ఇయర్లీ ఎండింగ్ కి కూడా మేము ఇక్కడ నుంచి ప్రాఫిట్ వస్తే ఈ వీడియోస్ చేయాలనుకోవట్లేదు. మేము ఇయర్ లో ఇంత ప్రాఫిట్ సంపాదించాం, అది మా గురించి మేము చెప్పుకున్నట్లుందే, కానీ దాని ద్వారా వస్తున్న పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇలా మీరు అడుగుతున్నప్పుడు ఇలా మేము ఎలా చేయొచ్చు, అలా ఎలా అవ్వాలన్నప్పుడు ఒక గ్రీన్ ని జనరేట్ చేస్తున్నట్లే ఉంది. లాస్ట్ టైం చూపించిన ప్రతిదీ కూడా ఆప్షన్ సెల్లింగ్ ఇది బెస్ట్ అని చెప్పడానికి చూపించింది, బట్ అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో చేస్తూ వెళ్ళడం కారణంగా లాజిక్ కనిపించట్లేదు. కాబట్టి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను తీసుకున్న డెసిషన్ ఇక్కడ నుంచి ట్రేడింగ్ రిలేటెడ్ గా, బికాస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా, ట్రేడింగ్ వరల్డ్ అంతా ప్రాఫిట్స్ ని ఎలివేట్ చేస్తుంది కాబట్టి, అండ్ మేము లాస్ట్ 2 years నుంచి మీకు P&L చూపించాం కాబట్టి ఇంకా నుంచి కూడా అన్ని క్రోర్స్ అని పెట్టడంలో మాకు లాజిక్ కనిపించట్లేదు. మీరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే మీరు మీ కామెంట్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము అనుకుంటున్నది ఇక్కడ నుంచి ఏదైనా లెర్నింగ్ ఉంది అంటేనే ప్రాఫిట్, ఒకవేళ లేదు అది మా పర్ఫార్మెన్స్, మా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే అది పబ్లిక్ లోకి తీసుకొచ్చి డిస్ప్లే చేయాల్సిన నీడ్ లేదని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఒపీనియన్ మా ఒపీనియన్ కి డిఫరెంట్ గా ఉంటే మీరేమనుకుంటున్నారో అదే చేయడానికి ప్రయత్నిస్తాం. స్టిల్ ఈ రీసెంట్ డేస్ లో చాలా కామెంట్స్ వస్తున్నాయి, మాకు ఇయర్లీ ప్రాఫిట్స్ పెట్టాలి మీరు, ఈవెన్ ఆ వీడియోలో కూడా అది ఒక మోటివేషన్ లా ఉంటదని చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను ఒక ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా ఇయర్లీ ప్రాఫిట్స్ ఆల్రెడీ 2 years చూపించాం, ఇది ఈ ఇయర్ కూడా చూపించాలి అని మీరు అనుకుంటుంటే కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని ఒకసారి చెప్పండి. రిక్వైర్మెంట్ ఏం లేదనుకుంటున్నా మీ ఫీడ్బ్యాక్ ని ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ ఒక డెసిషన్ తీసుకున్నాం, బట్ మన వాళ్ళ దగ్గర నుంచి మీరు చూపించాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా చూపించాలి అంటుంటే అది నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను, ఆ కామెంట్స్ ని అవాయిడ్ చేయలేకపోతున్నాను. దానికి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఏం చెప్తున్నారనే దాన్ని బట్టి దాని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవడం అండ్ అప్కమింగ్ డేస్ లో ఆ వీడియోని ప్లాన్ చేయాలా లేదా అనుకోవడం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. సరే, ఇక మన వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ మార్కెట్ అనే కాదు, యూజువల్ గా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నేను చేస్తున్నానని చెప్పట్లేదు బికాస్ మాకు కంపెనీ అకౌంట్స్ ఉన్నాయి. యూజువల్ గా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇన్కమ్ రిలేటెడ్ గా వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ ఉంటుంది. లెట్స్ సే స్టాక్ మార్కెట్ కే స్టిక్ అవుదాం, మిగతా వాళ్ళని పక్కన పెట్టేద్దాం. స్టాక్ మార్కెట్ నుంచే వస్తున్న ఇన్కమ్ వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఇంకా అడిషనల్ గా జనరేట్ చేయగలరు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఈ సేమ్ స్ట్రాటజీ ఆర్ సేమ్ మెథడ్స్ ని ఫాలో అయ్యని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో, దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. లెట్స్ సే నేను మా ఇంట్లో ఉండే వాళ్ళకి అప్పుల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి ఇవ్వచ్చు డబ్బులు. అలా అప్పుల రూపంలో ఇచ్చి వాళ్ళకి సంబంధించిన డిమాట్ అకౌంట్స్ నుంచి కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇది రైటా, ఎథికలా కాదా అనేది నేను ఇది చేసి మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోండి అని చెప్పట్లేదు. జనరల్ గా బయట మనకి ఏం జరుగుతుంటుందో చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ లో మీరు చూస్తే మల్టిపుల్ అకౌంట్స్ చూపిస్తుంటారు కదా ట్రేడర్స్. ఒక అకౌంట్ ఉంటుంది, ఇంకొక అకౌంట్ ఉంటుంది, ఇయర్ అంతా చూపిస్తుంటారు కదా, ఇందులో చేశాను అందులో చేశాను. మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన అకౌంట్స్. దీని ద్వారా ఏమవుతుంది, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేనున్నాను,
నాకు అనిపిస్తుంది 10 laక్స్ దగ్గరగా నాకు ఈసారి ప్రాఫిట్ జనరేట్ చేయగలను నేను అనుకుంటున్న పర్సంటేజ్తో. ఇన్ ద లోయెస్ట్ కేసు వేసుకున్న 10 lakhs ప్రాఫిట్ వస్తుందని నాకు అనిపిస్తుంది. దెన్ మా ఇంట్లో ఒకవేళ 2 people ఉన్నారనుకోండి, అంటే నాతో కాకుండా ఇంకొకరు ఉన్నారనుకోండి, నా క్యాపిటల్లో సగం క్యాపిటల్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి రెండిట్లో ఒకేసారి నేను ట్రేడ్ చేయడం కారణంగా ఇక్కడ 5 lakhs అక్కడ 5 lakhs వస్తే రిబేట్ తీసుకోగా అక్కడ నేను 2 ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే నా అకౌంట్లోనే 10 lakhs వచ్చుంటే దెన్ 5 lakhs పై నేను ట్యాక్స్ కట్టుండాలి. అలా కాదు ఇంకా ఎక్కువ వస్తుంది అనిపించింది. అక్కడ కూడా 15 lakhs వరకు మనకి 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రాదు కదా, 15 lakhs వరకు కూడా ఒక ఇండివిజువల్ అకౌంట్లో ఉండేలా చూసుకుంటూ మిగతా అకౌంట్స్లో 15 lakhs వచ్చేంత వరకు కూడా బ్యాలెన్స్డ్ గా చేసుకోవచ్చు. మీన్స్ అప్ టు 60 lakhs ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు 60 lakhs వస్తుంది అనుకున్న ఒక 4 అకౌంట్స్ ని పెట్టుకొని 15 lakhs వచ్చేలా మనం దానికంటే తక్కువగా మేనేజ్ చేసుకుంటూ ఉంటే ద బెస్ట్ వేలో మనం ట్యాక్స్ ని సేవ్ చేస్తున్నట్లు. ఇది ఎథికలా? బికాస్ చేస్తున్నది ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేర్పించి నేను చెప్తాను ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వు అని చెప్పే వాళ్ళు ఉంటారు. మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను ఇవి ఫాలో అవ్వు అని వాళ్ళకి నేర్పించి చేసే వాళ్ళు ఉంటారు. లేదు వాళ్ళ అకౌంట్స్ తీసుకొని వీళ్ళు ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎథికల్ అనెథికల్ పక్కన పెడితే ఇది జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. ఇది చేయాలి చేయకూడదని కాదు, ఇది వన్ ఆఫ్ ద వే, ఫాలో అవుతున్న వాళ్ళ వే. ఇది అయిపోయింది. దీని తర్వాత HUF అని విన్నారా? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని. మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళు కలిసి ఈ HUF ని ఫామ్ చేయొచ్చు. దీంతో ఏమవుతుందంటే ఇది ఒక స్పెషల్ థింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మనకి సంబంధించి 2.5 lakh బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, తర్వాత 5 lakh వరకు రిబేట్ తీసుకోవడం, తర్వాత కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా మనం ఏవేవైతే ఫాలో అవుతుంటామో ఒక ఇండివిజువల్ గా, అలాగే HUF రిలేటెడ్ గా కూడా అదొక ఇంకొక పర్సన్ అయిపోతుంది. నేను మా ఇంట్లో ఉండేవాళ్ళు కలిసి HUF ఫామ్ చేస్తే మేమందరం ఇండివిజువల్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, 5 lakhs వరకు రిబేట్ ఇవన్నీ పొందొచ్చు. అడిషనల్ గా HUF ని ఫామ్ చేశాం కదా, దాని పేరుతో కూడా ఆ HUF పేరుతో కూడా ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ రిబేట్ ఇవన్నీ పొందుతూ కూడా అక్కడ కూడా అదొక పర్సన్ లా ట్రీట్ చేస్తూ 5 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయకుండా ఈవెన్ 15 lakh వరకు కూడా 30% కంటే బిలో ట్యాక్స్ పే చేస్తూ అది కూడా ఇంకొక పర్సన్ లా పెట్టుకోవచ్చు. సో తక్కువగా ఉంటున్న స్టేజెస్ లో ఇంట్లో వాళ్ళకి మీన్స్ 1 crore కంటే బిలో ఉన్నప్పుడు 60-70 lakhs కంటే ఎక్కువ రావట్లేదు, ఎక్కువ రాదు అని మీకు ఒక ప్రొజెక్షన్ ఉన్నప్పుడు దెన్ ఇంట్లో వాళ్ళకి అప్పులు ఇవ్వడం, లేకపోతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఒకటి క్రియేట్ చేసుకుని HUF క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా చేస్తున్న యాక్టివిటీ కారణంగా మనం ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. బట్ లేదు ఇలా కాదు, ఇంకా ఎక్కువ ట్యాక్స్ సేవ్ చేయాలి, లేదు ఎక్స్పెన్సెస్ ని, డిప్రిసియేషన్స్ ని అండ్ డిఫరెంట్ ఇండియాలో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ ఉంటున్న అడ్వాంటేజెస్ ని పొందాలనుకుంటే మన ఇండియాలో చాలా కంపెనీస్ ని మనం ఫామ్ చేయొచ్చు. లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, LLP అంటారు, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటరీషిప్, 1-person కంపెనీ, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క దానికి ఇండివిజువల్ గా ఒక్కొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మేము పర్సనల్ గా సెలెక్ట్ చేసుకుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే అసలు ఎవరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని చూస్ చేసుకోవాలి? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాని రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ మనవన్నీ చూసుకునే వాళ్ళందరికీ కూడా కొంత ఎక్కువ డబ్బులు మనం పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ. లేదు నేను అన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలనుకోవట్లేదు, నేను కొంత తక్కువ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నా అంటే LLP సైడ్ మీరు వెళ్ళొచ్చు. అండ్ రెండింటికి ట్యాక్స్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లోకి వెళ్తే తగ్గించిన సర్చార్జ్ తో కలుపుకొని చెప్తున్నాను, ఒక పర్సన్ లెట్స్ సే ఒక హై ఇన్కమ్ ని తను ఎర్న్ చేస్తుంటే ద హైయెస్ట్ కేస్ తన మీద పడే ట్యాక్స్ 39%, 38 వస్తుంది. రౌండ్ ఆఫ్ చేస్తే 39% పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్. సర్చార్జ్, సెస్ ఇవన్నీ కలిపి చెప్తున్నాను. బేస్ ట్యాక్స్ స్ట్రక్చర్ తో పాటు ఇవన్నీ కూడా వేసి చెప్తున్నాను. 39% వెళ్తుంది. అదే కంపెనీలో అయితే 22% అండ్ దానికి సెస్ అండ్ సర్చార్జ్ అంతా కలిపి 25% పడుతుంది. నియర్లీ 25%, కొంచెం అటు ఇటుగా 25% పడుతుంది. సో అక్కడ 39%, ఇక్కడ 25%. సో కాబట్టి మీరు ఒకవేళ 1 crore, 2 crore, 3 crore ఇలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తున్నారంటే దెన్ మీరు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని పక్కన పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫామ్ చేసుకోవడం ద్వారా, యాక్చువల్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇద్దరితో ఫామ్ చేయాలి. సో ఒకవేళ మీకు ఇంకొక పర్సన్ ఎందుకు ఇవ్వాలి ప్రాఫిట్స్, తను నాకు సంబంధం లేదు కదా అనుకుంటే మీ పేరు మీద 99% వాటా పెట్టుకోండి. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ పేరు మీద 1% వాటా ఉంచండి. సో వాళ్ళకి ఏమి హక్కు పెద్దగా లేనట్లే మనకి కంపెనీలో. అది కూడా మన వాళ్ళనే పెట్టుకుంటే 1% వెళ్తున్నా మీరేం బాధపడరు. కాబట్టి 2% తో స్టార్ట్ చేయాలి కంపెనీ. మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ మదర్ అండ్ సన్ వాళ్ళు కూడా ఇలా కంబైన్డ్ గా చేసి ఫామ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని డైరెక్టర్స్ అంటారు. ఆ కంపెనీ రిలేటెడ్ గా ఎవరైతే స్టార్ట్ చేసి అండ్ ఆ కంపెనీ బోర్డు లో ఉంటారు వాళ్ళు డైరెక్టర్స్ అంటారు. అండ్ కంపెనీ స్టార్ట్ చేశాక మరి కంపెనీ అకౌంట్స్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డైరెక్టర్స్ కంపెనీకి డబ్బులు అప్పుగా ఇస్తారు. సో నేనున్నాను, నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, నేను కంపెనీ స్టార్ట్ చేశాను, నేను మా అన్నయ్య. సో మా అన్నయ్య బ్యాంక్ అకౌంట్ లోంచి నా బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు కంపెనీకి వెళ్తాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కంపెనీకి డబ్బులు కేవలం డైరెక్టర్సే ఇవ్వగలరు. ఇప్పుడు మాకు రిలేటెడ్ గా ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ డబ్బులు కూడా కంపెనీలో పెట్టాలంటే తను డైరెక్ట్ గా కంపెనీకి ఇవ్వడానికి అవ్వదు. నాకు ఇవ్వాలి, నేనే కంపెనీకి ఇవ్వాలి.
తీసుకోవాలి. సో ఒకవేళ ఎవరైనా ఆ కంపెనీ రిలేటెడ్ గా ఒక పర్సన్ యాడ్ అయ్యి తను కూడా ఆ కంపెనీ ద్వారానే ట్రేడ్ చేయాలనుకుంటున్నా అంటే తనని డైరెక్టర్ చేయాలి. సో ఇదంతా ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను. సో డైరెక్ట్ అఫీషియల్ గా ఉంటుంది, మీకు కూడా అర్థం కావడానికి. లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఈ అసెస్మెంట్ ఇయర్ ని సెలెక్ట్ చేసి ట్యాక్స్ పేర్ ఇండివిజువల్, నో మేల్, రెసిడెంట్ సెలెక్ట్ చేశాక ప్రాఫిట్ అండ్ గెయిన్స్ దగ్గరకు వచ్చి ఇది FNO రిలేటెడ్ గా ఎంటర్ చేస్తున్నది. లెట్స్ సే నేను ఒక 70 lakhs ప్రాఫిట్ ఎంటర్ చేశాను అనుకోండి, మీన్స్ నాకు ఒక 70 lakhs ప్రాఫిట్ వస్తే నేను నెట్ కట్టాల్సిన ట్యాక్స్ 21,87,000 కదా. అదే నేను ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దాని ద్వారా నేను ట్యాక్స్ పే చేస్తుంటే 17,50,000 పే చేసి ఉండాలి. ఇది 70 lakhs వస్తే ఒకవేళ నాకు 1,30 lakh ప్రాఫిట్ వచ్చింటే ఇండివిజువల్ అయితే 55 lakhs దగ్గరగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. 55,50,000 దగ్గరగా. అదే కంపెనీ ద్వారా అయితే అవుట్ ఆఫ్ ఈ 1,30 lakhs 25% మీన్స్ నియర్లీ 32,50,000 తన ట్యాక్స్ కట్టేవాడు. చూడండి ఎంతలా సేవ్ అవుతుందో ఇండివిజువల్ కి, కంపెనీకి. కాబట్టి ఒక లిమిట్ దాటి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ అకౌంట్స్ ద్వారానే ట్రేడ్ చేస్తారు. వాళ్ళకు క్లారిటీ ఉంది అప్కమింగ్ టైమ్స్ లో ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ అవుతుందని ఏమాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటున్నా వాళ్ళు ఇండివిజువల్ అకౌంట్స్ లో ట్రేడ్ చేయరు. బికాస్ ఇండివిజువల్ అకౌంట్స్ అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్ కి మనం సంపాదిస్తున్న 100 రూపాయల్లో హయ్యర్ గా వస్తాయి. 2 crore ఇంకా అబోవ్ దగ్గరగా వస్తూ ఉంటే ఎక్కువ ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇన్ ద హైయెస్ట్ కేస్ 39% దగ్గరగా ట్యాక్స్ పే చేయడం అంటే గవర్నమెంట్ కి ఆల్మోస్ట్ మెజారిటీ పోర్షన్ ఇస్తున్నట్టు. కాబట్టి ట్యాక్స్ రూపంలో 25% పే చేయగలిగే ఆప్షన్ మనకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరు ఫామ్ చేయాలి అంటే 1 కోటి యాక్చువల్గా 50 lakhs వస్తున్నప్పటి నుంచి థింక్ చేయొచ్చు. బట్ 1 crore ఆర్ 80 lakhs 90 lakhs 1 crore దగ్గరికి వెళ్తా ఉంటే దెన్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. బికాస్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెగ్యులేషన్స్ ఎక్కువ ఫాలో అవ్వాల్సి ఉంటుంది టైం టు టైం. సో అదొకటి మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ ఇంకొకటి, లెట్స్ సే మీరు మీ పేరు మీద ఆస్తులు కొనాలనుకుంటున్నారు, మీరు స్టాక్ మార్కెట్ లో మంచిగా సంపాదించారు, దాంతో వచ్చే డబ్బులతో మీ పేరు మీద ఆస్తులు కొనాలనుకుంటున్నారు, దాని అప్పుడు కొంత ఆలోచించాలి. బికాస్ అనుకుందాం నేను ఒక కంపెనీ పెట్టాను, ఆ కంపెనీ ద్వారా నేను ఒక 2 కోట్ల లాభం సంపాదించాను. ఓవర్ ద పీరియడ్ 2 కోట్ల లాభం సంపాదించాను. 2 కోట్లపై 25% ట్యాక్స్ వెళ్ళిపోయింది. మీన్స్ ఒక 50 lakhs దగ్గరగా ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. మిగిలిన 1.5 crore ఉంది కదా. ఇప్పుడు ఆ 1.5 crore తో నేను ఒకవేళ ఒక ల్యాండ్ కొనాలనుకున్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక పెద్ద ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకున్నా, అది నేను కంపెనీ పేరుతోనే కొనాలి. ఒకవేళ అది నా పేరుతో కొనాలనుకుంటే దెన్ నేను డివిడెండ్ రూపంలో ఆ డబ్బులంతా నాకు తీసుకోవాలి, డివిడెండ్ ఇవ్వాలి. మనం మామూలు కంపెనీస్ ఇస్తుంటాయి డివిడెండ్. బికాస్ కంపెనీకి డబ్బులు వచ్చింది, ఆ వచ్చిన డబ్బులపై కంపెనీ ట్యాక్స్ కట్టింది. ఇక మిగిలింది కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ని షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలంటే అక్కడ షేర్ హోల్డర్ అంటే మనం ఇంకో పర్సన్ ఉంటారు అంతే. మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డింగ్ మన దగ్గర ఉందనుకో 99% వాటా మనకే వస్తుంది. సో అంతా నేను డివిడెండ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ మీరు 25% ట్యాక్స్ కట్టి ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వేసుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బికాస్ డివిడెండ్స్ పై మనం ట్యాక్స్ కట్టాలి కదా. సో కాబట్టి కంపెనీ ద్వారా వస్తున్న ప్రాఫిట్స్ ని సాలరీ రూపంలో ఒక సర్టెన్ లిమిట్ వరకు తీసుకుంటాను. 5 lakhs ఆర్ ఏదైతే మీరు మిగతావన్నీ చూపించుకోగా కూడా ఒక 5 lakhs ఆర్ 7 lakhs, ఒక 10 lakhs వరకు మీకు ఖర్చుల్ని బట్టి, మీ పేరు మీద చేయాలనుకున్న ఖర్చుల్ని బట్టి లిమిటెడ్ పోర్షన్ లో శాలరీని తీసుకుంటాను, సరిపోతుంది. మిగిలింది ఏం నేను చేయాలనుకున్నా కంపెనీ పేరుతో చేస్తాను అనుకుంటే మీరు చేయొచ్చు. ఇంకింద వర్స్ట్ కేస్ ఇంకా మీకు బాగా అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కంపెనీ దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోవచ్చు, అప్పు రూపంలో తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు ఒక పెద్ద ప్రాపర్టీ కొనాలనుకున్నారు, లైఫ్ లాంగ్ మీ పేరు మీదే ఉండాలి, కంపెనీ నుంచి వచ్చిన ప్రతి డబ్బుల్ని మీరు బ్యాంక్ లోకి తీసేసుకుంటారు మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి అంటే మాత్రం అది మీరు త్రూ డివిడెండే తీసుకోవాలి. దాని మీద మీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా అప్లై అవుతుంది. సో అక్కడ మీరు ట్యాక్స్ కడుతున్నట్టు, ఆ మిగిలిన డబ్బుల్లో మీ పర్సనల్ అకౌంట్ కి తీసుకొని మళ్ళీ దాని మీద ట్యాక్స్ కడుతున్నట్టు. సో either మీరు సాలరీస్ నైనా ప్రాపర్ గా మీకు నచ్చిన విధంగా ఎంత తీసుకుంటే బెస్ట్ ఆ రకంగా మీరు సాలరీస్ తీసుకోవాల్సి వస్తుంది ఆ కంపెనీ నుంచి. ఇది రిమైనింగ్ డబ్బులు అంతా కూడా మీకే రావాలనుకుంటే డివిడెండ్ రూపంలో తీసుకోవాలి. దాని మీద మీరు మళ్ళీ అగైన్ అక్కడ కంపెనీ ట్యాక్స్ కట్టాక కూడా ఇక్కడ మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే కొన్ని సందర్భాల్లో మరి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే లోన్ ద్వారా తీసుకోవచ్చు. ఆ లోన్ మళ్ళీ మీరు తిరిగి పే చేయొచ్చు. 6 సంవత్సరాలు దాన్ని అలా క్యారీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి బేసిక్ గా బిగ్ ప్రాఫిట్స్ వస్తున్న వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్. సరే ఇవి కాక కామన్ గా నార్మల్ ఇండివిజువల్ ట్యాక్స్ పేరు కానీ కంపెనీ ఉంటున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒక బిజినెస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంటే, ఎగ్జాంపుల్ FNO ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంటే దాంట్లో చాలా ఖర్చులు చూపించేస్తారు. ఇన్ఫాక్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా, వాళ్ళు చేస్తున్న ప్రతి దాని మీద చూపిస్తారు. లైక్ రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ, అండ్ మనం ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలంటే నాకు టీవీ కావాలి అని టీవీ కొన్నది కూడా ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ పొందే ప్రయత్నం. టీవీయే కాదు, మోస్ట్లీ మనం ఆఫీస్ రిలేటెడ్ గా వాడుతున్న ప్రతి ఒక్క దానికి కూడా ట్యాక్స్ రిలేటెడ్ గా మనం బెనిఫిట్
బెనిఫిట్ ని పొందొచ్చు. ఈవెన్ మనం ట్రేడింగ్ చేస్తూ వచ్చిన ప్రాఫిట్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ తక్కువ పే చేయడానికి ఇలా కూడా ట్రిప్స్ వెళ్ళాను, నా మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి, టూర్స్ ప్లాన్ చేశాను. ఇవన్నీ కూడా నేను పర్సనల్ గా ఇదవ్వడానికే కదా, నేను కొంత బెటర్ గా థింక్ చేస్తానని నేను అలాంటివన్నీ చేశానని వచ్చిన ఇన్కమ్ లో నుంచి ఇవన్నీ తీసేసి మిగిలిన దానికే ట్యాక్స్ కడతారు. సో ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే సంపాదించి దానిపై ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుల్ని తను ఖర్చు పెట్టుకుంటాడు. కానీ కంపెనీ ఉన్న వ్యక్తి ఏంటంటే సంపాదించి తనకు కావాల్సినవన్నీ ఖర్చులు ఏవేవైతే వాడుకుంటాడో ఆ బిజినెస్ పేరుతో అవన్నీ దాంట్లో నుంచి తీసేసి మిగిలిన దానిపై ట్యాక్స్ కడతాడు. చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ తో చెప్తాను. నార్మల్ పర్సన్ 100 రూపీస్ సంపాదించి దాంట్లో ట్యాక్స్ అనుకుందాం ఒక 20 రూపీస్ పే చేసి, రెండింటికి ట్యాక్స్ ఒకటే వేసుకుందామా, 25 రెండిట్లోనూ ట్యాక్స్ ఒకటే వేద్దాంలే. నార్మల్ పర్సన్ 100 రూపీస్ సంపాదించి 25 రూపీస్ ట్యాక్స్ కట్టి 75 రూపీస్ ని ఖర్చు పెట్టుకుంటే, అదే బిజినెస్ ఉన్న వ్యక్తి 100 రూపీస్ లో 50 రూపీస్ తనకు అన్ని సంబంధించిన ఖర్చులన్నీ తీసేసి మిగిలిన 50 పై 25% ట్యాక్స్ మాత్రమే కడతాడు. సో ఫస్ట్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ 25% ఆర్ 25 రూపీస్ ట్యాక్స్ కడుతుంటే, సెకండ్ కేస్ లో కేవలం 50 రూపీస్ పై ఎక్స్పెన్సెస్ తీయంగా 50 రూపీస్ ఎక్స్పెన్సెస్ తీయంగా మిగిలిన 50 రూపీస్ పైనే 25% ట్యాక్స్ మీన్స్ 12.5 రూపీ మాత్రమే తను ట్యాక్స్ కడతాడు. సో అది ఇద్దరికి డిఫరెన్స్, కంపెనీ ఉన్న అతనికి నార్మల్ ఇండివిజువల్ కి. కార్ లో వాడుతున్న పెట్రోల్ దానికి పెట్టుకుంటే, ఒకవేళ డ్రైవర్ మనం పెట్టుకుంటే, ఎంప్లాయీస్ వాళ్ళు రిలేటెడ్ గా సాలరీస్ అండ్ మనం బిజినెస్ చేయడానికి కావాల్సిన A to Z మొత్తాన్ని కూడా ఎక్స్పెన్సెస్ లో చూపించి మిగిలిన దానిపైనే ట్యాక్స్ కట్టే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్, ఐ హోప్ నా బెస్ట్ లో నేను ఈ వీడియోని మీతో ఒక డైరెక్ట్ కన్వర్సేషన్ లో ఉంచాలని ప్రయత్నించాను. లైక్ ఏదో ఒక పాయింట్ లైన్ లా కాకుండా ఒక నార్మల్ మనం ఒక కన్వర్సేషన్ లో ఎలా ఉంటుందో అలా ఉండాలనే ప్రయత్నించాను. దీంతో మీకు ఫుల్ గా ఈ టాపిక్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిందని, ఈ LLP ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీటికి డిఫరెన్స్ ఏంటి, లేకపోతే మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటున్నా ఇప్పుడు మాట్లాడుకున్న కాన్సెప్ట్ రిలేటెడ్ గా అది కామెంట్ సెక్షన్ లో పెట్టారంటే అప్కమింగ్ టైమ్స్ లో తీసుకుంటున్న Q&A కానీ మరి ఇంకేదైనా సెషన్స్ లో వాటిలో ఉంటున్న ఇంపార్టెంట్ వన్స్ ని ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఓకే, ఇక ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. పాసిబుల్ నేను స్టార్టింగ్ లో అడిగాను కదా ఫీడ్బ్యాక్ అని, అది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.